ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తా అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పుగొనుచున్నానెను. ఆరవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏడవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ మాటలు మన హృదయంలో స్థిరపరచబడును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.